అందరికీ వందనాలు. నా పేరు ప్రకాష్. నేను చెప్పే సందేశం ఏహూదు. అయితే ఒత్నీయేలు చనిపోయినాక ఇజ్రాయెల్ వాళ్ళు మళ్ళీ అన్య దేవతలకి పూజించడం దేవుని ఆజ్ఞ తప్పారు. అయితే ఇది చూసిన దేవుడు మోయాబు రాజైన ఎగ్లోనికి ఈ ఇజ్రాయెల్ వాళ్ళని అప్పగిస్తాడు. ఈ ఎగ్లోను చాలా లావుగా ఉండేవాడు. అయితే ఈ ఇజ్రాయెల్ వాళ్ళు ఇతని దగ్గర 18 సంవత్సరాలు బానిసంగా ఈ ఎగ్లోని దగ్గర ఉంటారు. అయితే ఉన్నప్పుడు కొన్ని రోజుల తోటికి ఇజ్రాయెల్ వాళ్ళు దేవునికి వాళ్ళ తప్పు ఒప్పుకొని దేవునికి మొరపెడతారు. మొరపెట్టినప్పుడు వాళ్ళలోనే బెన్యామీను రాగే అతని కుమారుడైన ఏహూదుని ఎన్నుకుంటాడు. అయితే ఈ ఏహూదు ఎడమ చేతి పనివాడు. అయితే ఇతను లెఫ్ట్ హ్యాండర్. అయితే ఇజ్రాయెల్ వాళ్ళు ఈ ఎగ్లోనికి ట్యాక్స్ కట్టేవాళ్ళు. అయితే ఈ ఏహూదు కొంతమంది ఇజ్రాయెల్ వాళ్ళని తీసుకుని ఈ ఎగ్లోని దగ్గరికి ట్యాక్స్ కట్టడానికి వెళ్తాడు. అయితే ఏహూదు ఒక కత్తి చేయించుకొని అతని కుడి పాదము మీద కత్తి పెట్టుకొని వెళ్తాడు. అయితే ట్యాక్స్ ఇచ్చేసినాక ఇజ్రాయెల్ వాళ్ళని దూరము మీరు వెళ్ళిపోండి అని అంటాడు. అన్నాక మళ్ళీ ఇతను ఒక్కడు ఎగ్లోని దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి అయ్యా మీకు ఒక సీక్రెట్ చెప్తాను అని అన్నప్పుడు రాజు అక్కడ ఉన్న వాళ్ళందరినీ బయటికి పంపిస్తాడు. పంపించినప్పుడు మేళగదిలో రాజు ఉన్నప్పుడు ఇతను అతని కుడి పాదం మీద కత్తిని తీసి ఒక మాట చెప్తానని చెప్పి కుడి పక్కన కత్తిని తీసి అతనిని పొడిచంగానే అతని ప్లాన్ ఏముంటుందంటే అతన్ని పొడిచి ఆ కత్తి మళ్ళీ తీసుకొని వెళ్ళిపోవాలని అనుకుంటాడు. కానీ ఇతను పొడిచంగానే కొవ్వు ద్వారా మొత్తం ఆ కత్తి లోపలికి వెళ్ళిపోయి అక్కడనే ఈ రాజు చనిపోతాడు. ఇతను ఏహూదు అక్కడ నుండి పారిపోయి కొండ మీదకి దూరం ఊదుతాడు. ఊది ఇజ్రాయెల్ వాళ్ళతో అంటాడు, మోయాబులని దేవుడు మనకి అప్పగించాడని చెప్పి అక్కడనే మోయాబులని అక్కడనే ఇజ్రాయెల్ వాళ్ళు చంపేస్తారు. ఈ ఏహూదు 80 సంవత్సరాలు వీళ్ళకి న్యాయాధిపతిగా ఉంటాడు. దీని రెఫరెన్స్ న్యాయాధిపతులు 3వ అధ్యాయము 12వ వచనము నుండి ఉంటుంది. దీని నీతి ఏంటంటే ఈ ఏహూదుని దేవుడు ఒక ప్రణాళిక ప్రకారము ఎన్నుకుండు. మనల్ని కూడా దేవుడు ప్రణాళిక ప్రకారము ఎన్నుకుంటాడు. మనము సిద్ధపడి ఉంటే దేవుడు ఎన్నుకుంటాడు. మనం సిద్ధపడి ఉండకపోతే దేవుడు మన స్థాయిలో వేరే వాళ్ళని పెడతాడు. థ్యాంక్ యూ. ప్రభునామానికి మహిమ కలుగును గాక. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఈ సమయంలో మనము వాక్యానికి వెళ్తాము. అమ్మగారికి మైక్ ఇవ్వగానే